ఏపీలో అధికార పార్టీ అప్రజాస్వామిక ఆగడాలపై వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. డబ్బులతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడాన్ని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రలోభ పెడుతూ నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ కనువిప్పు చేయడానికి వైఎస్ఆర్సీపీ సేవ్ డెమోక్రసీకి పేరుతో ఆందోళన నిర్వహించింది. 13 జిల్లాల వ్యాప్తంగా ఊరూరా వాడవాడల వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని అధికార పార్టీ ఆగడాల్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేస్తున్న అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ దండయాత్ర చేసింది. సేవ్ డెమోక్రసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజా సంఘాలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భానుగూడి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన పార్టీ నేతలంతా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నవ్యాంధ్ర రాజధాని కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రక్షాణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, జోగి రమేష్, విజయవాడ నగర కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇతర పార్టీల మీద గెలిచిన ఎమ్మెల్యేలని ఎంతో నమ్మకంతో, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ప్రజలు ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలని ప్రత్యేకంగా ముడుపులిచ్చి, అక్రమంగా సంపాదించిన డబ్బులు ముడుపులిచ్చి వాళ్ళని పార్టీ మారేడు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి పాపం చూసి బలుపు అనుకుంటా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు కొన్నంత మాత్రాన్ని వాళ్ళకేమి బలం పెరిగిందని అనుకోవట్లా. తెలంగాణలో మరి ఒకప్పుడు కేసీఆర్ ఈ విధంగా చేస్తే దాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే పని అవలంబిస్తూ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్టు కొనటం, మరి పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. గుంటూరులో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి నివాసరెడ్డి, ముస్తఫా, మరి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేలుకు నాగార్జున తదితర నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని నేతలు విమర్శించారు. అలాంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తయారు చేశారంటే ఎమ్మెల్యేలను కొనేటటువంటి బ్రోకర్లుగా తయారు చేసేటటువంటి పరిస్థితి వాళ్ళు నెట్టబడిందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పలు కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే శరణ్యం. చంద్రబాబు చేసే అకృత్యాలు ఎమ్మెల్యేలను పశువుల సంతలో కొన్నట్టు పశువుల్లాగా కొంటా ఉన్నారు. అవినీతితోటి సంపాదించినటువంటి డబ్బులతోటి అవినీతితోటి వాళ్ళని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ గుంటూరులో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. సేవ్ డెమోక్రటిక్ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కురుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లా నేతలు పాల్గొని నిరసనలు వెలిపుచ్చారు. ప్రజల తీర్పును వాళ్ళు అగౌరవపరిచినట్టే లెక్క. నిజంగా పార్టీకి పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడానికి వాళ్ళకి నిజంగా సిగ్గు లేకుంటే ఆ రకంగా వస్తున్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే సిగ్గులేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఒక్క శాసనసభ్యుని 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి శాసనసభ్యులను కొనడం అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని చంద్రబాబు నాయుడు వద్ద ఉందని నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పోలవరంలో అయితేనేమి, తర్వాత కాంట్రాక్టుల్లో అయితేనేమి, ఇసుకలో అయితేనేమి, మిగతా చంద్రన్న కానుకల్లో అయితేనేమి, మరీ ముఖ్యంగా రాజధానిలో అయితే విపరీతంగా అన్నమాట దాదాపు 1,50,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నమాట. చిత్తూరు జిల్లా నగరంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతృత్వంలో నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. చిత్తూరు జిల్లాలో సేవ్ డెమోక్రసీ ర్యాలీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్ కుమార్, పార్టీ కన్వీనర్లు ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు. తిరుపతిలో ఎంపీ వరప్రసాద్, నేతల అశోక్ కుమార్, ప్రతాప్ రెడ్డి, రాజేంద్ర పలువురు నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తాను అధికారంలో రావడం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఎలా అవమానించారో ఈ రోజు తన కొడుకు చేస్తున్న నీతిమాల రాజకీయాలు, ఆయన చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగాన్ని అవమానించే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు. ఈ రోజు మీరు చూస్తే అసెంబ్లీలో
అంబేద్కర్ గారి గురించి గొప్పగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాలన్న విషయం తెలీదా? కర్నూలులో రాజ్విహార్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, బుగ్గర రాజేంద్రనాథ్, ఐతేజ, మాజీ ఎమ్మెల్యేలు కాట్సాని రామిరెడ్డి తదితరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చేసుకున్నటువంటి ఓటర్లకు, పార్టీ నాయకులకి మోసం చేసి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నుకోబడాలని కూడా అందరికీ పార్టీ మారిన వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ సేవ్ డెమోక్రసీ క్యాండిల్ ర్యాలీలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎల్ఎం మోహన్ రెడ్డి తదితర నేతలతో పాటు భారీగా కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీకి మద్దతుగా తరలివచ్చారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నినదించారు. సేవ్ డెమోక్రసీ పేరుతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ఏలూరులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎన్నికల హామీలను విస్మరించింది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని నేతలు అన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కారని ఆరోపిస్తూ వెంటనే తమ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు.